పేదలకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని బద్వేల్ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధాలు పేర్కొన్నారు. కడప జిల్లా బద్వేల్ మండల పరిధిలోని గుంతపల్లి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 958/2లో గత 25 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళలకు అప్పటి ప్రభుత్వం ఇంటి పట్టాలను మంజూరు చేస్తే నేడు కూటమి ప్రభుత్వం అధికారం అడ్డుపెట్టుకుని కొందరు స్వార్థపూరిత నాయకులు ఆ స్థలాన్ని చేజిక్కించుకోవాలన్న ఆశతో తప్పుడు ఆధారాలను చూపిస్తూ కుటుంబ నియంత్రణ చేయించుకున్న ఇంటి పట్టాలని రద్దయిపోయాయని, పేద ప్రజలను మభ్యపెట్టి వారి స్థలాలను జేసీబీ బుల్డోజర్లతో చదును చేయించడం దుర్మార్గమైన చర్య అని బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధా పేర్కొన్నారు. శనివారం సాయంత్రం వారు ఆ స్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్న నిరుపేద బాధితులతో మాట్లాడి మీకు అండగా మేము ఉంటామని, మీకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని వారు పేదలకు భరోసా ఇచ్చారు. ఈరోజు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ గుంతపల్లి ఇక్కడ ఈ ఏరియాకి మేమందరం కూడా మా పెద్దలు గోవిందరెడ్డి సారు, రాజగోపాల్ రెడ్డి అన్న, వైస్ చైర్మన్ గోపాల్ స్వామి అన్న, సుందరరామరెడ్డి అన్న, ఇక్కడ కౌన్సిలర్ రామ్మోహన్, అందరూ మేము ఇక్కడికి రామ్మోహన్ గారు అందరం కదా మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక 4-5 రోజుల నుంచి ఒక 1 వీక్ నుంచి ఇక్కడ ఈ ఏరియాలో జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ దాదాపుగా అంటే 96 నుంచి తీసుకుంటే వివిధ కాలాల్లో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు ఒక 250 దాకా ఇంటి పట్టాలు కొన్ని టైమ్స్లో కొంతమందికి ఆపరేషన్ అయిన తర్వాత 96లో ఇవ్వడం, కానీ ఆ తర్వాత పేదలకు 2001, 2004 అట్లా ఈవెన్ టీడీపీ గవర్నమెంట్లో కూడా అసైన్ చేసిన హౌస్ సైట్స్ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇంతకుముందు చాలాసార్లు ఎంఆర్ఓ దగ్గర తిరిగినప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి సర్వే చేసి సైట్లు చూపించలేదు. అయినప్పటికీ కొంతమందికి ఐడెంటిఫై చేసిన వాళ్ళు బేస్మెంట్స్ కూడా వేసుకొని ఉన్న పరిస్థితి ఉండింది. అయితే ఈరోజు కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీళ్ళు పేదలకు హౌస్ సైట్స్ ఇస్తామని ఆల్రెడీ ఇక్కడ ఉన్న పేదలందరి బేస్మెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పగలగొట్టి ఈ ఏరియాలో ఇప్పుడు మనం ఎక్కడ నిలబడి ఉన్నామో ఇక్కడైతే ఎలక్షన్ అయిన ఇమ్మీడియట్గా ఒకరు ఇక్కడ పిచ్చుకుంట వర్గానికి చెందిన వాళ్ళు ఇల్లు వేసుకొని వాళ్ళ సామాన్లు మందులు అన్నీ పెట్టుకుంటే మొత్తం అంతా కూడా డిమాలిష్ చేయడం జరిగింది. ఈరోజు మేము అడిగేది ఏంటంటే ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మీకు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మీరు పేదల పక్షాన్ని నిలబడాల్సింది పోనిచ్చి ఉన్న పేదలందరినీ వాళ్ళందరినీ ఇల్లు లేకుండా చేసి మీరు మళ్ళీ కొత్తగా మేము హౌస్ సైట్స్ ఇస్తాం అనడం ఎంతవరకు న్యాయం? అంటే 96 నుంచి గవర్నమెంటే వివిధ టైంలలో వీళ్ళకి ఇచ్చినవి వాటికి ఇంకా ఏంటి మరి వాటికి ఏమి వాల్యూ లేదా? ఇలా మనమే ప్రజలకు నమ్మకం లేకుండా చేస్తే ఎట్లా? ఇది ఒకటే కాకుండా దీని వెనక ఒక పెద్ద కుట్ర ఉందన్నది అందరూ అనుకోవడం. అది కాకుండా ఈ గుంతపల్లి ఎస్సీ హరిజనవాడ అక్కడ గ్రామ కంటకం ఉంది. అది కూడా ఇప్పుడు ఈ మధ్యలో గవర్నమెంట్ మారిన తర్వాత అది మీరు కూడా కావాలంటే ప్రెస్ వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేయమని కోరుతున్నాను. దాని స్టేటస్ మారిపోయింది. అది ఆన్లైన్ ప్రైవేట్ వాళ్ళకి ఎక్కింది. ఒక గ్రామ కంటకం ఎస్సీ హరిజనవాడలో ఓసీ కమ్యూనిటీ వాళ్లకు ఎలా ఎక్కుతుంది? ఇట్లా ఈ విధంగా పేద బడుగు బలహీన వర్గాలని ఇలా చేస్తే ఎట్లా? దీంట్లో అన్ని కులాలు అన్ని వర్గాల వాళ్ళలో బీద వాళ్ళందరూ ఇక్కడ సైట్స్ తీసుకున్నారు. ఇలా చేయటం ఎంతవరకు సబబని ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని అడుగుతున్నాము. మరీ ముఖ్యంగా అధికారులు అసలు చాలా నిరంకుశతంగా ఉన్నారు. ఇక్కడ పోలీస్ వాళ్ళందరూ కూడా ఇంత దౌర్జన్యం చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా జస్ట్ అట్లా ఒక ఏమంటారు, దే ఆర్ జస్ట్ వాచింగ్. అట్లా ఎవరికి కొమ్ము కాస్తున్నట్టు. మనం ప్రజల పక్షాన పనిచేయాలి. ఎవరైనా అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అందరూ ఒక వాచ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే ఇక్కడ జెన్యూన్గా ఇచ్చిన పట్టాలు ఎన్ని, వీటన్నిటిని కూడా రెవెన్యూ వాళ్ళు పరిశీలించాలా. ఎవరికి జెన్యూన్గా ఉంటే వాళ్ళకే దాన్ని కేటాయించాలి. మీరు పేదలకు ఇవ్వండి. ఎందుకంటే పెరుగుతూ ఉంటుంది టౌన్, ఎవరికి ఇల్లు లేవు, కాన్స్టెంట్గా ఇది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఐడెంటిఫై చేయండి. మీరు కూడా మీ హయాంలో ఇవ్వండి. కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళని బయటకు గెంటేసి మీరు ఇస్తాననడం ఎంతవరకు సబబు? ఈ ఏరియాలో పర్టికులర్గా మేము కోరేది ఏంటంటే ఎవరికి ఇంతకుముందు ఇచ్చారో వాళ్ళందరి పట్టాలని మీరు పరిశీలించండి. వాళ్లకు మీరు సర్వే చేసి వాళ్లకు ఇవ్వండి. అసలు ఆ బేస్మెంట్లు అవన్నీ కూల్చేసిన దానికి కూడా వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలా. తర్వాత ఇంకా ఎవరు అర్జీ ఇస్తారో వాళ్ళందరికీ కూడా మీరు జెన్యూన్గా ఉండే వాళ్లకు ఇంకొక ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఇవ్వమని వైసీపీ పార్టీ తరపు నుంచి మేమందరం కూడా ఈరోజు వాళ్ళ పక్షాన్ని నిలబడుతున్నాము. మేము కలెక్టర్ గారికి కూడా దీని మీద అర్జీ ఇస్తాము. ఆల్రెడీ జేసీ గారికి, ఆర్డీఓ గారికి వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ రిక్వెస్ట్లు మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా అది యథావిధిగా వాళ్ళందరికీ తెలిసే ఇది జరిగింది. వాళ్ళందరూ ఎన్నిసార్లు చెప్పినా కూడా దాన్ని కనీసం టెంపరీగా స్టాప్ చేసి పరిశీలించే పరిస్థితి కూడా ఇప్పుడు అధికారులు తీసుకోవటం లేదు. కాబట్టి మేము కూడా ఇక్కడ ఈరోజు వచ్చాము. వీళ్ళందరికీ సపోర్ట్గా నిలబడతాము.
కలెక్టర్ గారిని కూడా త్వరలో మా పెద్దలు సార్ గోవిందరెడ్డి సార్ గారు, ఒకవేళ అవినాష్ రెడ్డి సార్ కూడా పార్లమెంట్ సెషన్స్ నుంచి ఆయన ఫ్రీగా ఉంటే ఆ సార్ని కూడా తీసుకొని లీడర్స్ అందరం కూడా వీళ్ళ బాధ్యతలను తీసుకొని కలిసే ఇది కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. కట్టుకోవడానికి స్థలాలు ఏమై ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత మేము ఇంతకుముందు జగనన్న కాలనీలో మాత్రమే ఇల్లు ఇచ్చాము, అక్కడనే కట్టుకోమన్నాం. కానీ వీళ్ళు అప్పుడు ఎందుకు కట్టుకోలేకపోయినారంటే బయట ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. నిజానికి అప్పుడేగిన వీళ్ళకున్నటువంటి స్థలాలకు ప్రభుత్వంగిన ఇల్లు ఇచ్చింటే కట్టుకుండేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమన్నది, లేదు మీకు ఎక్కడున్నా కూడా మీరు స్థలం చూపుకోండి అని అంటే ఆ స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. నిజానికి కొన్ని ఇల్లు శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ చేసి మా హౌసింగ్ వాళ్ళు కూడా డబ్బులు కూడా ఇచ్చారు. ఇక్కడ ఉండేటువంటి కొన్ని ఇళ్లకు బేస్మెంటాలు వేసుకున్నారు, ఆ ఇల్లు కూడా పగలగొట్టేశారు. అంటే ఇది ఎంత దౌర్జన్యం, ఏ విధంగా జరుగుతూ ఉంది, ఏ విధంగా ఈ భూమి మీద కన్నుబడింది. వీళ్ళందరూ చూడండి, మీరందరూ కూడా ప్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు. ఇదంతా కూడా ఏ విధంగా దీన్ని తీసుకెళ్తారు, ఏ విధంగా ఎవడు ఎంతెంత పంచుకుంటారు అనేటంతా కూడా మనం చూద్దాం. ఈ విధంగా ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి అన్యాయాలు ప్రజలు రేపు పొద్దున ఆగ్రహిస్తే ఈ ప్రభుత్వంలో ఇక్కడుండే ఎవడు మరి బతికి బట్ట కట్టలేరు. మీకంతా కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా వార్నింగ్ ఇస్తున్నాం. మీరు ప్రజలకు, మీకు అధికారం వచ్చింది, ఖచ్చితంగా మీరు మంచి చేయండి. మేము జగనన్న కాలనీ ఇక్కడ 8,000 బిల్డింగులు ఇచ్చినాం టౌన్లో. మొత్తం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కూడా శాచురేషన్ పద్ధతిలో ఇంకా ఒక ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా 80,000 కోట్ల రూపాయలకు ఆయన ఇళ్ల స్థలాలు ఇచ్చే మన బద్వేల్ నియోజకవర్గంలో కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా 11,000 ఇచ్చాం, 11,000 ఇల్లు ఇచ్చాం. అయితే ఇలాంటి చోట బిల్డింగులు ఇవ్వలేకపోయినాం. కాబట్టి మీరు ఇలాంటి చోట బిల్డింగులు ఇవ్వండి, మీరు వాళ్ళందరూ కట్టుకోవడానికి టైం ఇవ్వండి. 1 సంవత్సరంలో మీరు బిల్డింగ్ కట్టకపోతే అయ్యా మీరు క్యాన్సిల్ చేస్తానని చెప్పండి. కానీ ఈ విధంగా దౌర్జన్యం చేసి ఆ బీదలు పాపం వాళ్ళు మహిళలు పిల్లలు వాళ్ళు వస్తే వాళ్ళందరినీ గుంజేసి పక్కన పడేసి మీరు ఈ విధంగా చేస్తున్నారంటే మీరు ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో కూడా మిమ్మల్ని సహించరు. మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మనం ఇదంతా కూడా ఎరుకగలిగి మనం మసలుకోకపోతే మీకు మరి భవిష్యత్తులో పుట్టగతులు ఉండవు. కాబట్టి మీరు దయ ఉంచి ఇప్పటికైనా ప్రజలు ఏమడుగుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి అని మీరు అధికారంలో ఉన్నప్పుడు 4 మంచి పనులు చేస్తే మనం అధికారం ఉన్నా లేకపోయినా రేపు పొద్దున మళ్ళీ కూడా పలానాయన ఈ పని చేస్తారని చెప్పి మన వల్ల 4 కాలాలు బీదలు ఎప్పటికి కూడా మన వల్ల గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఈ వార్నింగ్తో మేమంతా కూడా మీకు మరొక్కసారి ఈ హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎవరికైతే వీళ్ళందరినీ కూడా మీరు ఎవరికి ఈ స్థలాల అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా బీదలకి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలి. మీరు ఎవరైతే పడగొట్టారో 1,00,000, 2 లక్షల రూపాయలు నష్టం చేశారు, ఎవరో బయట వాళ్ళు వచ్చి మీ పార్టీ వాళ్ళు వచ్చి బుల్డోజర్లు పెట్టుకొని మరి ఆ పార్టీ వాళ్ళకు కూడా ఏదో ఇస్తానంటారు వీళ్ళు. అరే నీకు ఒక 5 సెంట్లు ఇచ్చా, నీకు ఒక 10 సెంట్లు ఇచ్చా, నువ్వు ఇది పగలగొడతా అని అంటారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా వాళ్ళతో నష్టపరిహారం ఇప్పియాలి. మేము రేపు పొద్దున దీన్ని మాత్రం మేము మరి ఎన్ని రోజులైనా దీన్ని మేము కానీ మా ఎమ్మెల్యే గారు, మా చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు, అదే కూడా మా రామచంద్ర నాయుడు గారు కూడా ఉన్నారు. ఆయన చెప్తున్నారు పాపం సార్ ఈ పక్కనే ఉన్నా ఇక్కడ జరిగేటువంటి ఏ విధంగా ఈ అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ గ్రామంలో ఉండే వాళ్ళే ఎంత అన్యాయం చేస్తున్నారని చెప్పి రామచంద్ర నాయుడు గారు మాకు ఇప్పటి నుంచి వచ్చిన వాళ్ళ నుంచి కూడా ఇట్లా జరిగినటువంటి విషయాలన్నీ కూడా అన్నీ పోసగుచ్చినట్టుగా ఆయన చెప్తున్నారు. ఈ అన్యాయాన్ని సహించం. మీరు ఈ విధంగానే పోలీసులు అధికారుల సాయంతో
వీళ్ళందరినీ కూడా అణచివేసే కార్యక్రమం చేస్తే రేపు పొద్దున ఇలానే ఉంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పి కూడా మరి పత్రికాపూర్వకంగా మేము తెలియజేసుకుంటున్నాం.